హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా కమ్మగా టేస్టీగా ఉండే గుడ్లు పులుసు ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ గుడ్లు పులుసు చేయడానికి గుడ్లను ఉడికించాల్సిన అవసరం అస్సలు లేదు. నార్మల్గా మనం ఎగ్స్తో చేసేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీ కన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ పులుసు. సో ఇలాంటి పులుసుని చాలా కమ్మగా ఉండే దీన్ని కానీ ఎవరికైనా పెడితే రైస్ అస్సలు వదలకుండా తినేస్తారు. సో ఇంత కమ్మగా ఉండే ఈ పులుసుని అప్పటికప్పుడే 10 నిమిషాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చేయాలో ఈరోజు నేను చేసి చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గుడ్లు పులుసు చేయడం కోసం ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. వీటిని ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇష్టపడే పులుపుకి తగినట్లుగా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి కాస్త వేడెక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేయడం వల్ల పులుసు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా పొడిగా కట్ చేసిన ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మెత్తబడి మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు బాగా నానిపోయింది కదా, ఇప్పుడు దీని నుండి రసం తీసుకొని దీనిలో వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పులుసులో కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పులుసుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. ఈ విధంగా పులుసు ఒక పొంగు వస్తున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసినప్పుడు తప్పకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా కాస్త దూరంగా వేసుకోవాలి. అలా అయితేనే విడివిడిగా వస్తాయి. ఇలాంటి వెడల్పాటి కళాయి తీసుకుంటే మనం చేసే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని కూడా కలపకుండా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేస్తే రెండో వైపు కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం టర్న్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఈ ఎగ్స్ చాలా బాగా ఉడికిపోయాయి. నార్మల్గా ఎగ్స్ కన్నా కూడా ఇలా వేసిన ఎగ్స్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఉడికిపోయాయో. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా కమ్మగా ఉండే గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఫాస్ట్గా వంట అయిపోవాలనుకుంటే ఎగ్స్ ఉడికించే టైంలోనే మనకి పులుసు రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.